హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. అందరు ఎలా ఉన్నారండి? వీకెండ్ కదా, సో ప్లాన్స్ ఏంటి, స్పెషల్స్ ఏం చేస్తున్నారు? మేమైతే మీకోసం వీకెండ్ స్పెషల్ అందరికీ నచ్చి యమ్మీ యమ్మీ ఇన్స్టెంట్ టమాటో పచ్చడితో వచ్చేసాము. ఇది రుచికి రుచి, ఇంకా మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేయండి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఒక 4 to 5 వరకు బాగా పండిన టొమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మేమైతే కల్లుప్పు యూస్ చేస్తున్నామండి, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని అందులో పెట్టేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. టమాటో మగ్గాక ఇందులో 2 to 3 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసి బాగా ఒక 2 minutes కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి అందులో ఒక స్పూను ఆవపిండి కూడా కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అవుతుంది గ్రైండ్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడి టేస్ట్ని పెంచే తిరగమాత టైం వచ్చేసింది. దీనికి ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి తీసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో మనం తీసుకున్న తిరగమాత గింజలన్నీ వేసుకోవాలి. వేసుకొని చిన్న మంట పైనే లైట్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా రావాలన్నమాట. తర్వాత పీల్ చేసిన కచ్చా పచ్చాగా దంచిన తెల్లగడ్డ, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటో మిశ్రమాన్ని ఈ తాలింపులో కలిపి స్టవ్ మీద సిమ్లో పెట్టి 5 to 10 minutes వరకు మగ్గించాలి. ఇలా నెమ్మదిగా కలపాలన్నమాట. 5 to 10 minutes మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఫైనల్గా నూనె పైకి వస్తుంది. అంతే, మన టేస్టీ టమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడిని దోశ, ఇడ్లీ, కట్ పొంగల్, ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.